ఇచ్చాను సార్. ఎంతమంది రైతులకు ఇచ్చారు? ప్రభుత్వ రైతులు అందరూ కూడా అంటే అందరూ కాదండి, ఎంతమందికి ఇచ్చారు? స్పెసిఫిక్గా నంబర్ అడుగుతున్నాను. అంటే 200 ఇచ్చారు. సుమారులు కాదు, ఇచ్చింది సెక్రటరీ మీరే కదా సార్, లిస్ట్ ఉంటుంది కదా సార్. ఎంతమందికి ఇచ్చారు, ఎంత క్వాంటిటీ ఇచ్చారు, మీకు ఎంత వచ్చింది, రేట్ ఎంత? లిస్ట్ ఎప్పుడండి? అంటే మీకు ఏ వాళ్ళని అడిగినా అదే పరిస్థితి, మిమ్మల్ని అడిగినా అదే పరిస్థితి. అంటే మీరు ఏవి చేస్తున్నారో కూడా మీకు తెలియకుండా చేస్తున్నారో ఏంటి నాకు అర్థం కాదు. కనుమూరు ఎవరు? మీరు అప్పుడే ఎమ్మెల్యేగా దాకా వెళ్ళిపోయిందా అన్న విషయం నిన్న రైతులకి ఎంత ఇచ్చారు మీరు? నేనండి 2 స్టాక్ తక్కువ ఉంటే కావాల్సినంత స్టాక్ ఉంది గవర్నమెంట్, ఎందుకు తెప్పించుకోవట్లేదు? 20 టన్నులు దగ్గర 60 టన్నుల పైన తెప్పించండి. మీకు సరిపోకపోతే నా దృష్టికి తేవాలి కదా. రావటం లేదు, ఇక్కడ రైతులు అడుగుతున్నారు అనేది నా దృష్టి ఎందుకు తేలేదు మీరు? అంటే మన ఊళ్ళో అందరికి 2 సీట్లు ఇస్తున్నారు సార్. ఎందుకు అలాగా? రిక్వైర్మెంట్ ఉన్నంత ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నారు. వచ్చినట్టునే మాకు ఇండియన్ పెడుతున్నారు సార్. నేను అది అడిగేది కాదు, మీకు రిక్వైర్మెంట్ ఉంది, రైతులకి 100 టన్నులు కావాలి, మీకు 50 టన్నులే ఇచ్చారు జిల్లా నుంచి, ఇంకా మాకు షార్టేజ్ ఉందనేది నా దృష్టికి ఎందుకు తేలేదు అంటున్నాను నేను. ప్రస్తుతానికి ఎక్కడ ఇస్తున్నారు మిమ్మల్ని? నన్న పరిస్థితి ఏంటి మీ దగ్గర? రైతులు క్యూలో ఉన్నారు, మీరు 1, 1, 2 తప్పించి ఏమని అంటున్నారు? అదే 2 ఎందుకు అంటున్నా? 4 కావాల్సిన 20 అడుగుతున్నారు సార్. కాదు, రీజనబుల్ గా ఉంటే ఇవ్వం. రీజనబుల్ గా రైతాంగానికి తెలుస్తుంది కదా. 1 ఎకరానికి ఎంత కావాలి, డిఏపి ఎంత కావాలి, యూరియా ఎంత కావాలి, వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉంది, అంతా ఇవ్వడానికి మనకు అభ్యంతరం ఏంటి? అలా ఇస్తున్నాం కదా సార్. ఒక్కొక్కరు 15-20 అడుగుతున్నారు సార్. 15-20 అడిగితే ఎవరండి సార్? అంటే ఈ సిటీకి వచ్చేది 10 కాదు, అంత ఇబ్బంది మీ దగ్గర ఎందుకు అయింది? ఇబ్బంది ఏమవుతుంది సార్? నేను సాయంకాలం దాకా సెక్రటరీ గారు మీరు స్టేట్మెంట్లు ఇవ్వడానికి, పేపర్లు రాసి ఇవ్వడానికి, డయాస్లు ఎక్కువ వేదికల మీద మాట్లాడడానికి అంతా బాగానే ఉంటుంది. మీరు ఇక్కడ ఎందుకు చేయలేరు? ఆ పని ఇక్కడ చేయలేరా? డయాస్ల మీద మాత్రం మీకు మిమ్మల్ని డబ్బులు అడిగారు, డబ్బులు ఇచ్చాము, కాగితాలు రాసి స్టేట్మెంట్లు ఇవ్వడానికి. అలా చెప్పలేదు సార్. మరి ఏం చెప్పారు? రైటింగ్ మీదే అంటే నాదే అన్నాం సార్. అందులో ఎక్కడ కూడా అండి దానిపైన మీరు బుక్ అవుతారు తెలుసా మీకు? నేను ఎప్పుడు కూడా చట్టం పంతం చేస్తుంది ఏ రోజైనా సరే. డబ్బులు ఇచ్చేది ఆ టాపిక్ అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ రైతులకు ఎందుకు ఇబ్బంది జరుగుతుంది చెప్పండి. సొసైటీ వాళ్ళు సెక్రటరీ నలుగురు అన్ని చోట్ల ఇబ్బంది చెప్తున్నారు. రాత్రి అందరూ వచ్చారు రైతులు. మీ దగ్గర ఎంత అమ్ముతున్నారు మీరు? యూరియా ఎంత, డిఏపి ఎంత? 270 రూపాయలు. రైట్ మార్కెట్ ఎంత? 300 అమ్ముతారు సార్. అది దిస్ ఇస్ ద రీజన్. నేను కూడా మాకు మా రాంబాబు గారు డిస్ట్రిబ్యూటర్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంటు కలిసి ఇక్కడ స్టాక్ రానవట్లేదు. వీళ్ళు కూడా ఇండెంట్ పెట్టట్లేదు. పెట్టిన ఇండెంట్లు మీకు సక్రమంగా రాకపోతే నా దృష్టి కాలేదు. నేను సాయంత్రం ఏడీతో మాట్లాడితే ఇదే సమాధానం చెప్పాడు. బ్రహ్మాండంగా ఉందండి, ఎక్కడ ఇబ్బంది లేదండి. ఎక్కడ ఎంత ఇచ్చావు చెప్పంటే ఆన్సర్ లేదు. ఏ మందులు ఎంత ఇచ్చావు, ఏ సొసైటీకి ఎంత ఇచ్చావు, రైతులు ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఏం సమాధానం లేదు. ఈ రోజు కూడా అయిపోయింది సార్. రాత్రి నేను మాట్లాడాను మీకు సంబంధం లేకుండా. నేను మన జడ్పీ మీటింగ్లో మాట్లాడా, షార్టేజ్ ఉందని మాట్లాడా. మరి మీరు అది ఎందుకు క్యాచ్ చేయలేదు? మీరు ఎందుకు మాట్లాడలేదు? మీకు పైనుంచి ఫాలోఅప్ చేస్తున్నారు. కాకినాడ అగ్రికల్చర్ ఆఫీస్ మాట్లాడుతున్నాడు, రాజమండ్రి అగ్రికల్చర్ ఆఫీస్ మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అవును, నిన్న నా దృష్టికి ఎవరో రైతు తీసుకొచ్చాడు. రైతు తీసుకొచ్చిన తర్వాత నేను డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ మాట్లాడాను. అది మళ్ళీ రెస్పాన్స్ మీకు వస్తలేదు. మీరు అప్పుడే రైతుల దగ్గర ఎమ్మెల్యే గారికి అప్పుడే చెప్పేది ఎందుకు, మేము చేస్తాం కదా అనే రెస్పాన్స్. ఎవరన్నారో నాకు తెలుసండి. ఎందుకు చేయండి? మీరు చేసే పనులు మీరు చేయండి. మీకు అవసరం లేని విషయాల్లో దూరకండి. ఊరినోళ్ళకి ఏదో రోజు చేతులు కాలకు మానవు. ఇవాళ మీరు నాకు రాత్రి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పింది ఏంటంటే వాళ్ళు ఇండెంట్లు పెట్టట్లేదు, పేమెంట్లు ఇవ్వట్లేదు అని చెప్తున్నాడు. ఎక్కడ ప్రాబ్లం ఉందో సార్ట్అవుట్ చేసుకోండి. ఈవినింగ్కి ఎరువులు రావాలి, రైతులకు డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. రైతులకు అవసరం 4 రోజులే ఉంటుంది. 4 రోజులు అయిపోయిన తర్వాత రైతుకు అవసరం ఉండదు. అంటే మీరు గవర్నమెంట్ మారినా
ఆ గవర్నమెంట్ ఏ పద్ధతిలో చేస్తుంది? ఇంత స్టాక్ పెట్టుకొని గవర్నమెంట్ ఇంత స్టాక్ తెచ్చి పెడితే మీరు దాన్ని సక్రమంగా తెచ్చుకోకుండా వినియోగించుకోకుండా రైతుల్లో ఇబ్బంది కలిగించుకోవడం కోసం మీ ప్రయత్నం ఏంటి? నాకు అర్థం కాదు. గవర్నమెంట్ మీద నెగిటివ్ రావాలనే ఉద్దేశం ఏంటి మీకు? మీరు నా దృష్టికి ఇచ్చారా? మీరు రోజు ఫోన్ కొడితే మీకు రెస్పాండ్ అవ్వలేదు, నా దృష్టికి ఎందుకు తేలేదు? పాత ఎమ్మెల్యే గారికి చెప్పారు ఎమ్మెల్యే మీ పొరపాటుని. ఎవరికి చెప్పారు? ఊళ్ళో ఎవరికి చెప్పారు? ఏది అక్కడ గొడవ జరుగుతుంటే ఎసరెంట్ మనిషిని పంపాడు. అప్పటి వరకు ఏమి రైతులు ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు రైతు కూలీలు పెట్టుకున్నాడు. మీకు జరిగింది చెప్పరా? నీకు మీరు చెప్పిందే చెప్పకండి. నాకు 20 ఇవ్వమని చెప్పట్లేదు నేను. రైతుకు ఎకరానికి ఎంత అవసరం? ఒక ఎకరానికి డిఏపి ఎంత అవసరం, యూరియా ఎంత అవసరం, లేకపోతే అదర్ రిక్వైర్మెంట్స్ ఏమి ఉన్నాయి, ఆ రైతుకి ఎంత పొలం ఉంది అంత ఇవ్వండి. కాదని ఏమంటున్నారు? ఎక్స్ట్రా అడిగితే ఇవ్వమన్నట్లా. వాళ్ళకి 1-2కి సరిపెడుతుంటే అక్కడ గలాటా జరుగుతుంటే అప్పుడు వేసినట్టు మనిషిని పంపించాడు. ఆ మనిషి వచ్చిన తర్వాత నాకు వేరే రైతు నాకు ఫోన్ చేశాడు. అప్పుడు నేను ఇద్దరితో మాట్లాడితే మాకు ఇన్నింటిలో లేవంటున్నాడు. మా దగ్గర కావాల్సిన స్టాక్ ఉంది, బిఎస్సీఎస్ నుంచి మాకు ఇన్నింటిలో లేవంటారు. ఏం చేస్తారు? మీరు ఇప్పుడు మాట్లాడుకుని నాకు మధ్యాహ్నం కల్లా మీరు ఇంటింటి రైతు చేసి ఎంత రైతు చేశారో నాకు చెప్తే నేను జిల్లాకు మాట్లాడతాను. మీకు సాయంత్రానికి స్టాక్ వచ్చేలా చేస్తా. ఏ రైతు అయినా నాకు డిఏపి కానీ యూరియా కానీ లేదని మాట్లాడితే అల్టిమేట్గా మీరు రెస్పాన్సిబుల్ అవుతారు. ఉండాలి. మీరు ఒకటి కొంకుది ఒకటి బాగా ఎక్స్ట్రా చేసిన బాగా పెట్టినట్లు హ్యాండ్ రైటింగ్తో రాసి ఇచ్చేస్తారా? ఎప్పుడు రాసి ఇచ్చినా మీరు ఏమైనా ఇచ్చారు ఎవరికైనా? నాకు ఏమున్నా ఏం జరగాలో జరుగుద్ది. తొందరపడకండి. అప్పుడే ఏమీ తొందరపడాల్సిన పని లేదు. ఎన్ని ఎంక్వైరీ జరుగుతుంది, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. మీ అందరూ చేసిన పనులన్నీ ఊరికే పాపాలు. నాకు ఆయన సంబంధం లేదు. దాని గురించి మాట్లాడట్లా. నాకు ఇప్పుడు రైతులు ఇమీడియట్గా ఇవాళ రిజాల్వ్ అవ్వాలి. అట్టెనీ కాస్ట్ ఇప్పుడు నేను ఏడీ మాట్లాడితే ఏడీ అంతా బ్రహ్మాండంగా ఉందని రైతులకు ఏమి ఇబ్బంది లేదన్నాడు. ఏ మండలానికి ఎంత ఇచ్చావు చెప్పన్నా? ఏం లేదు సమాధానం. నా దగ్గర లేదని రికార్డు. నేను మార్కెట్ స్టడీ కూడా ఇంటికి పెట్టాను సార్. అది ఇది ఆ బ్యాక్ వస్తున్నాను 15 కూడా బ్యాక్ వస్తే ఉంటాను. నేను డిఎంతో మాట్లాడుతున్నా, ఇద్దరు అగ్రికల్చర్ ఆఫీసర్ డిఈఓలతో మాట్లాడుతున్నా. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. మీకు అప్పుడే వారం రోజులు జరుగుతుంది. నేను జడ్పీ మీటింగ్లో సఫిషియెంట్ స్టాక్ ఉంది, ఎక్కడ ఇబ్బంది లేదంటే ప్రతి చోట ఇబ్బంది ఉందని చెప్పాను నేను. అది కూడా మీరు ఫాలో అవ్వట్లేదు. ముందు ఏమైనా ఎదురు తేవట్లేదు నా దృష్టి. అదే నేను అడిగేది. పేమెంట్ రావట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఇమీడియట్ గా మాట్లాడుకుని నాకు సాయంత్రం కల్లా క్లియర్ అవ్వాలి. ఏ రైతు కూడా నాకు ఎరువులు లేవు అనే మాట రాకూడదు.